సార్ మరి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తుంది ఆరోగ్యానికి సంబంధించింది. ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అయితే మిడిల్ క్లాస్ అయితే మరి వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి అంతగా మరి ఆ దృష్టి మేరకు తీసుకొచ్చారో ఏంటో కానీ చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అదేంటంటే రోడ్ యాక్సిడెంట్ జరిగిన ఆ క్షణం మనకు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత 1,50,000 వేయడం అనేది ఆ పేషెంట్కి జరుగుతుంది. సో మరి ఇది ఎప్పుడు అమల్లోకి రాబోతుంది? దీని గురించి మీరు విన్నప్పుడు మీ మాటల్లో ఒకటమ్మ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏటా అంటే గత 10 సంవత్సరాల డేటా లెక్కేసుకుంటే దాదాపు 15 నుంచి 20 లక్షల యాక్సిడెంట్లు జరిగినాయి. మై గాడ్. అయితే మనం తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ కాస్త ఇంచుమించులో లెక్కల ప్రకారం సగటున ప్రతి ఏడాదికి 8,000 మంది మరణాలు జరుగుతున్నాయి. 8,000 మంది మరణాలు అంటే 8,000 మంది కుటుంబాలు. అది ఆ వ్యక్తుల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే వేరే నిర్లక్ష్యాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యాలు కూడా ఉంటాయి. సరైన రోడ్లు పోయిగా చేసే నిర్లక్ష్యాలు ఉంటాయి. అది ఏదైనా జరిగిన నష్టం చాలా తీవ్రంగా కుటుంబం మీద పడుతుంది. మన భారతదేశంలో ఏమవుతుందంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే అయితే ఇన్సూరెన్స్ అయినా ఉండాలి, లేకపోతే డబ్బు అయినా ఉండాలి. రెండూ లేకపోతే జీవితాలు రోడ్లు పడిపోతున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 24 గంటల్లో హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి డబ్బులతో సంబంధం లేదు, ఇన్సూరెన్స్తో సంబంధం లేదు, 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టింది. దాన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే యాక్సిడెంట్స్ మనం మామూలుగా ఏం చేస్తామంటామో ఎక్కడన్నా నేషనల్ హైవేస్ కూడా బ్లాక్ స్పాట్స్ అంటారు, అవి గుర్తించాలి. ఎక్కడెక్కడ పల్లా చూడండి, పల్లా మలుపులో ఇది ప్రమాదకర మలుపు, యాక్సిడెంట్ జోన్ అని పెడతా ఉంటారు బోర్డ్స్. అటువంటి బ్లాక్ స్పాట్స్ అంటారు. అంటే ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతాయో అటువంటి ప్రభుత్వాలు కొంచెం బోర్డ్స్ పెట్టడం లాంటివి చేయడం. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ అని అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఆ 1 అవర్లో ఆ టైమింగ్లో వెళ్తే బతికి బయటపడతారు. కానీ నిర్లక్ష్యాలు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు జనం ఏమైపోయిందంటే, ఇప్పుడు ఏమంటాను, అతను ఏదో రకంగా దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో తీసుకెళ్లే జనం తగ్గిపోయారు. సెల్ ఫోన్లోని పెట్టి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారు, ఫేస్బుక్లోని ట్విట్టర్లోని. ఏంటంటే అటువంటిప్పుడు ఎక్కడికెక్కడ ప్రభుత్వ బాధ్యత, దాంతోపాటు ప్రజల బాధ్యత. ఇప్పుడు చాలా యాక్సిడెంట్స్లో ఎక్కువగా జరిగే యాక్సిడెంట్లు ఏం జరుగుతున్నాయంటే, ఒకటి నిర్లక్ష్యం. ఎలాగంటే సిగ్నల్ జంపు, సిగ్నల్ పడింది అనుకోండి, అటు ఇటు చూస్తాడు, కానిస్టేబుల్ ఎవడో కనపడకపోతే జంప్ అయిపోతాడు, అటు నుంచి ఎవడో వచ్చి కొట్టేస్తాడు, అయిపోయా 1 సెకండ్లో జీవితం ఇది అయిపోద్ది. తర్వాత 2 డ్రంక్ అండ్ డ్రైవింగ్, మద్యం తాగి చేస్తూ ఉంటారు చాలా ర్యాష్గా. చాలా యాక్సిడెంట్స్ హైదరాబాద్ సంబంధించినటువంటి విషయాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్సే ఎక్కువగా. చాలా చోట్ల పోలీసులు ఆపుతూ ఉంటారు, చెకింగ్లు చేస్తూ ఉంటారు. అంటే పోలీసుల బాధ్యత కొంతే. ఆ తాగినోడు కరెక్ట్గా తెలుసు ఎక్కడెక్కడ పోలీసులు చెక్ చేస్తారని, ఆడు మిగతా రోడ్లో వెళ్తాడు, మనకంటే తెలివిగా ఉంటాడు. వేరే రోడ్లో పోలీసులు దొరకకుండా తిరుగుతాడు. కానీ ఏమవుతుంది, ఎక్కడో చోట ఆ నిర్లక్ష్యం వలన ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతే అక్కడితో జీవితం, అతని వలన కుటుంబం అంతా రోడ్డు మీద పడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి అంటే ఏదైనా సరే వచ్చేది ప్రభుత్వ నిర్లక్ష్యమా, ప్రజల నిర్లక్ష్యమా, లేకపోతే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ డ్రైవింగ్స్ ఎక్కువని. తలకాయ అలా పెట్టుకుంటాడు, అలా డ్రైవింగ్ చేసుకుంటాడు. ఆడ దృష్టి అంతానేమో ఫోన్లో మాట్లాడమే ఉంటుంది, ఎదురుగుండా వచ్చేవాడు కనిపించడం. రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు కదా. కార్ డ్రైవింగ్ కావచ్చు, లేదా 2 వీలర్ డ్రైవింగ్ కావచ్చు. ఏంటంటే ఈ ఎడిని పరిస్థితుల్లో లక్షలాది మంది రోడ్డు మీద పడుతున్నారు. అమెరికాలో ఏమో ఒక లెక్క ప్రకారం దాన్ని ఏమంటారు, ఒక 600 మందికి ఒక 6 ఎంతో మరణాలు జరుగుతాయి యాక్సిడెంట్ అవుతాయి, మిగతా అంతా సేవ్ అవుతున్నారు. మన ఇండియా లెక్క ప్రకారం ప్రతి 6 యాక్సిడెంట్ అయితే ఒకటి చనిపోతున్నాడు. అంటే లెక్క ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయితే 2 రకాలు, ఆర్థికంగా నష్టపోతున్నారు, ఒకవేళ చనిపోతేనేమో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందేమో ఇన్సూరెన్స్లు ఉండవు, డబ్బులు ఉండవు, ఏదో దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆడ దోపిడీ ఉంటుందంటే, ఇంకా ఆ ఇంటి పత్రాలు ఏమన్నా ఉంటే, ఆడ ఆస్తి పొలంగానే ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసేయాలి. అటువంటి పరిస్థితులు అయిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళాము అంటే ఇంకా సగం వాళ్ళు సంపాదించుకున్న సొమ్ము అంతా కూడా అక్కడ పెట్టవలసినటువంటి పరిస్థితి. కరోనా చూసాం మనంతా. కరోనా టైంలో మనకి పెద్ద ఉదాహరణ, మనకి సర్వనాశనం అయిపోయారు, రోడ్ల మీద పడిపోయారు. ఆరోగ్య రంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అన్నదే కరోనా బయట పెట్టింది, మనకి పెట్టింది. ఎందుకంటే మనం ఏమో ఆరోగ్యశ్రీ పథకాలని, ఇంకో పథకాలని ఉంటాయి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయరు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు డెవలప్ అవ్వో, అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం ఉంటుంది, జవాబుదారితనం ఉండదు. వాళ్ళకి జీతాలు ఉంటాయి, వాళ్ళు పనిచేసిన పని చేయని జీతాలు వస్తాయి.
అందుకని రెస్పాన్సిబిలిటీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదు. ఎవరో ఎప్పుడో ఒకసారి ఆ మినిస్టర్ గారు వస్తున్నప్పుడు శుభ్రం క్లీన్ చేసి కూర్చోబెడతారు అంతే. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పో చేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను మాలాంటి వాళ్ళు అందరూ క్వశ్చన్ చేస్తాం. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పెట్టి ఆ కార్పొరేట్ హాస్పిటల్ పోషించే బదులు ఆ డబ్బే గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా ఖర్చు పెట్టి అక్కడే డెవలప్మెంట్ చేసి అక్కడే జవాబుదారితనం పెంచి, అంటే ఒక విధమైనటువంటి నాకు అనారోగ్యం వచ్చినా ఏం జరిగినా హాస్పిటల్కి వెళ్తే నాకేం కాదు అనేటువంటి ధైర్యం ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రపంచంలో ఎక్కువగా గవర్నమెంట్స్ అన్నీ కూడా డెవలప్ అయిన కంట్రీస్ అన్నీ కూడా ఆరోగ్య రంగం మీద చాలా దృష్టి పెడతాయి. మనకి ఇక్కడ నిర్లక్ష్యం ఉంది, చాలా నిర్లక్ష్యం ఉంది. మేము కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి మించి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు ఏర్పరిచే ఉంటాడు. చూస్తే అక్కడ ఏం కనపడదు మనకి. అప్పో చేసి ప్రైవేట్ స్కూల్స్ అంతే, ప్రైవేట్ హాస్పిటల్స్ అంతే. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం కూడా ప్రవేశపెట్టింది. అదే సందర్భంలో 70 ఏళ్ళు వయసు మించినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హెల్త్కి సంబంధించి కార్డ్స్ అన్ని ఇష్యూ చేసింది. అంటే ఏదో రకంగా ప్రజల మీద భారం పడకుండా, అనారోగ్యం పాలైనా లేకపోతే ఇటువంటి యాక్సిడెంట్ అయినా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఎంతో కొంత ఆర్థిక సాయం. దానివల్ల ఎంతో చాలా ఖర్చు అవ్వచ్చు, కానీ ఆ 1,50,000 వలన చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడు. అందుకని ఖచ్చితంగా దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో పెట్టేటువంటి ఆలోచన చేస్తే నిజంగా అందరూ స్వాగతించవలసింది. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకోలేని స్థితిలో కూడా చాలా మంది ఉంటారమ్మా. ఇప్పుడు కనపడుతుంటే ఉంటుంది. అని దాంతో పాటు అటు ప్రభుత్వాలు కొన్ని పథకాలు పెడతాయి, కానీ ప్రజలు కూడా సహకరించాలి. ఇంకా ప్రజలు కూడా సహకరించాలి. ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను, నేను ఎవరో పట్టించుకోకర్లేదు అనేటువంటి నిర్లక్ష్యం ఉందంటే, ఒక డబ్బున్నవాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుందమ్మా, జూబ్లీస్ కొన్ని ఏరియాలో పబ్బులు గిబ్బులు తెల్లవాళ్ళు తాగుతారు, వాళ్ళు నైట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తారు. ఆడికేం పోయింది? ఆడికి కారు పోతే కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆడికి ఏదన్నా అవుతే ఇంట్లో చూసుకుంటే డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు, కానీ జీవితాలు పోతాయి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళే సామాన్యులు పోతారు. ఏంటంటే ప్రభుత్వాలతో పాటు ప్రజలకు సహకారం ఉంటేనే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుద్ది. ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వాలు ఏదో చేస్తే మాత్రం కుదరదు. అదేవిధంగా రోడ్లు బాగుండాలి, సిగ్నల్ వ్యవస్థ బాగుండాలి. సిగ్నల్ వ్యవస్థలో అక్కడ ఎవరో అధికారులు ఉంటేనే కాదు, అంటే పోలీసు వాడు ఉంటేనే నేను పాటించానంటే కాదు, మన బాధ్యత మనకే ఉంది. అంటే ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన మార్పు వస్తుంది. ఏదేమైనా ఎంతో కొంత ఇన్ని వేల మంది కుటుంబాలు ప్రతి ఏటా రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి ఎంతో కొంత ఆ పరిస్థితి తగ్గించడానికి, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం చేసింది. కాబట్టి మనం అందరం కూడా హర్షిద్దాం, ఆమోదిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.